బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు సినిమా డ్రామాను మించిపోయి రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. అయితే రోజులు గడుస్తున్నా టీవీకేకు అవకాశం దక్కలేదు. సరికదా అంతకంతకు రాజకీయాలు వేడికెక్కాయి. ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడికి ప్రస్తుతం తమిళ రాజకీయాలు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గవర్నర్ 2 సార్లు కలిశారు. అయినా గవర్నర్ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, ఆ దిశగా లేఖలు సమర్పించాల్సిందే అంటూ గవర్నర్ రాజేంద్ర తెగేసి చెప్పారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాపరమైన మద్దతు రుజువైన తర్వాతే టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలరు. విజయ్ ఈ దిశగా తన పావులను కదుపుతుంటే మరోవైపు తమిళ రాజకీయాల్లో ఎవరూ ఊహించిన విధంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఇవాళ లోక్ భవన్కు వెళ్లనున్నారు. డిఎంకే అన్నా డిఎంకే కూటమి ఏర్పడాలనేదే పళనిస్వామి ప్లాన్. అదే జరిగితే తమిళ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామంగా ఇది నిలవనుంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఇక విజయ్ టీవీకే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కేవలం 107 మాత్రమే. దీంతో విజయ్కు మరో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. ఇక కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల నుంచి ఇంకా అధికార మద్దతు లభించలేదు. మరోవైపు బద్ధ శత్రువులైన ఏఐఏడీఎంకే డిఎంకే కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ప్రజలు మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కూడా తమకే దక్కాలని విజయ్ భావిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా 2 పార్టీలు కలిస్తే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయటమే సరైన చర్య అని విజయ్ నిర్ణయానికి వచ్చినట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విజయ్ తన పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ తీరుని కాంగ్రెస్ తప్పుపడుతుంది. ఇవాళ లోక్ భవన్ ముట్టడికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. గవర్నర్ టీవీకేకి అవకాశం ఇవ్వాలని, విజయ్ని వెంటనే సీఎంగా చేసి ఆ తర్వాత ఓ నెల రోజుల్లో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించుకునేలా టైం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుంది. మొత్తంగా ఈ ఆసక్తికర పరిణామాల మధ్య తమిళ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. చెప్పండి, అసలు తమిళనాట ఈ రాజకీయాల వేటేంటి కొత్త డ్రామాను తెరకెత్తిస్తున్నాయి? రైట్ గగన, ఏదైతే తమిళనాట ఇప్పటికీ కూడా ఫలితాలు వచ్చి 4 రోజులు అయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం గవర్నమెంట్ అంటే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అన్నది ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. అంతకంతకు ఉత్కంఠ రేగుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాల మీద రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ అధికారం అయితే చేపట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక అన్నా డిఎంకేలు కూడా తెర వెనుక రాజకీయాలు నడిపిస్తున్నారు. ఆ పార్టీలు కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన కూడా జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక గవర్నర్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా తమిళనాడు రాజకీయాల పట్ల గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చేస్తున్న తీరు ఏతుందో అది విమర్శలకు తావిస్తుంది. అయితే గవర్నర్ చెబుతున్న వాదన బట్టి చూసుకుంటే కనుక తాను రాజ్యాంగ పరిరక్షకుడుగా, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైతే అది సురక్షితంగా 5 ఏళ్ల పాటు పాలన కొనసాగించే దిశలోనే తాను ఇవన్నీ కూడా చేస్తున్నా అని చెప్పి మరోవైపు గవర్నర్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చూసుకుంటే కనుక తమిళ రాజకీయాలు ఇప్పుడు హాట్గా దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 108 స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితుల్లో విజయ్ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రాజకీయంగా అన్ని పార్టీలు కూడా ప్రతివ్యూహాలు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇప్పటికీ కూడా విజయ్ పార్టీకి 108 స్థానాలు ఉన్నాయి. కానీ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు కాబట్టి ఒక స్థానం మళ్ళీ రాజీనామా చేస్తే అప్పుడు 107 స్థానాలు మాత్రమే విజయ్కి ఉన్న పరిస్థితి.
ఇంకా ప్రభుత్వం ఫామ్ చేయాలంటే 10 నుంచి 11 స్థానాలు అవసరం. కానీ ఆ 11 స్థానాలకు సంబంధించి కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలు ఏవి కూడా అధికారికంగా లెటర్లు సమర్పించలేదు. గవర్నర్ చెబుతున్నది ఇదే, ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా లేఖలు ఇవ్వాలి తనకి మద్దతు ఇస్తున్న పార్టీలు అని చెప్పేసి, అవి చూసిన తర్వాతనే తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిస్తానని చెప్పి గవర్నర్ చెబుతున్నారు. కానీ విజయ్ చెబుతున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ముందుగా తనకు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇచ్చిన తర్వాత ఫ్లోర్ టెస్ట్కు తాను సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా పదే చెప్తున్నారు. ఇప్పటికీ గవర్నర్కి 2 సార్లు కలిసినప్పటికీ కూడా గవర్నర్ తీరు ఇదే విధంగా ఉంది. సో దీంతో ఇప్పుడు విజయ్ కూడా ఆలోచనలో పడ్డారు. ఒకవేళ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు, కోర్టుకు హైకోర్టుకు వెళ్ళాలా, సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే దాని మీద కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం కొన్ని పరిణామాలు చూసాం. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే గవర్నర్లు వ్యవహరించిన తీరు, ఇక్కడ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మీద చాలా భిన్నమైన కథనాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకి గోవా, మణిపూర్, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే కనుక అక్కడ కూడా గతంలో ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు, ముందుగా వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు, ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్కి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురావడం లేదు, అలాంటి చర్యలు ఎందుకు తీసుకురావడం లేదని చెప్పేసి మనకు నటుడు విశాల్ మనకి ప్రశ్నించడం జరుగుతుంది. ఏదైతే గవర్నర్ వ్యవహార శైలిని ఆయన తప్పుపడుతున్నారు. మరోవైపు కమల్ హాసన్ కూడా ఇదే తరహాలో గవర్నర్ తీరు పట్ల తన ఆక్షేపణ వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తం తమిళ రాజకీయాలకు సంబంధించి సినీ నటులందరూ కూడా గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఒక అడుగు ముందుకేసిన డిఎంకే పార్టీ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి ఆహ్వానం అందించాల్సింది కూడా ఆయన కోరడం జరిగింది. అయితే ఇది రాజకీయంలో ఏం జరుగుతుందో ఏం జరగడం లేదో తెలియని పరిస్థితి. ఒకవైపు అక్కడ టీవీకేకి అనుమతినిస్తూనే, అంటే తాను సానుకూలంగా అనే ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూనే, మరోవైపు డిఎంకే తెర వెనుక రాజకీయాలు నడుపుతూ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి కనుక వస్తే టీవీకే విజయ్ ఒక హెచ్చరిక చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి కనుక గవర్నర్ తీసుకువస్తే తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి తమిళనాడులో కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు గవర్నర్ తీరును వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగి ఈరోజు లోక్ భవన్ ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో లోక్ భవన్ చుట్టూ పోలీసులు మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి భద్రతా చర్యలకు వైఫల్యం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి పోలీసులు చూస్తున్నారు దగ్గరుండి. మొత్తానికి చూసుకుంటే కనుక తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతినివ్వకుండా రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తున్నారా అనే ఒక ఆలోచన కూడా చాలామంది రాజకీయవేత్తలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ పాలనలో హంగ్లో కనుక పూర్తి మెజారిటీ రాకపోతే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి టీవీకే పార్టీకి 107 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఏ పార్టీలు ఇప్పటివరకు మద్దతు ఇస్తాయంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే ప్రకటించింది. ఆ పార్టీ మాత్రమే లేఖలు ఇవ్వడం జరిగింది. మిగతా స్థానాలు లెఫ్ట్ పార్టీలు ఏవైతున్నాయో 4 స్థానాలు, అదేవిధంగా వీసీకే పార్టీకి ఏదైతుందో 2 స్థానాలు, ఈ 3 పార్టీలు కూడా ఇప్పటివరకు కూడా లేఖలు ఇవ్వలేని పరిస్థితి. సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే తాను అనుమతి ఇచ్చేలేదు ప్రమాణ స్వీకారానికి అని గవర్నర్ కరాఖండిగా చెబుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షలుగా ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగాలంటే ముందుగా తాను ఈ చర్యలు తీసుకుంటానని చెప్పడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే ఇలాంటి పరిస్థితి కనుక వస్తే ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయాలి, ఆ తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గతంలో ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక సర్కారియా కమిషన్ కూడా చాలా సూచనలు చేసింది గతంలో. ఆ సర్కారియా కమిషన్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి చాలా పార్టీలు సూచనలు చేస్తున్న పరిస్థితి. సర్కారియా కమిషన్ ఏం చెప్తుందంటే ముందుగా కూటమి, అంటే ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా కూటమిగా వ్యవహరిస్తే ఆ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తే, ఆ కూటమికి వస్తే ఆ పార్టీని ముందుగా అధికారంలోకి, అంటే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలి. కానీ ఇక్కడ ముందుగా కూటమి అనేది డిఎంకే కూటమికి అధిక స్థానాలు రాలేదు, లేకపోతే అన్నా డిఎంకే పార్టీకి కూడా స్థానాలు వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా సింగిల్ పార్టీ అత్యధిక స్థానాలు ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలనేది సర్కారియా కమిషన్ చెప్తుంది. ఆ విధంగా విజయ్ని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి, కానీ గవర్నర్ ఆ విధంగా చేయడం లేదు. మరో 2 విషయాలు కూడా సర్కారియా కమిషన్ చెప్పింది. ఎన్నికల తర్వాత కూడా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అతిపెద్ద పార్టీగా ఉంటే ఆ కూటమికి అనుమతినివ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే జరుగుతున్న తెర వెనుక రాజకీయాల్లో డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ తరహా రాజకీయాలకు తెరదీస్తుంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసార్ట్ రాజకీయాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి సూచనలు, అదేవిధంగా ఇట్లాంటివి గమనించిన తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ హెచ్చరిక కూడా చేయడం వెనుక కారణం ఇదే. ఒకవేళ కనుక డిఎంకే, అన్నా డిఎంకేలను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిస్తే తాను తన పార్టీకి సంబంధించిన 107 మంది ఎమ్మెల్యేలు మొత్తం సామూహికంగా రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఎందుకు పిలవడం లేదు, గవర్నర్ ఆంతర్యం ఏంటి, అదేవిధంగా గవర్నర్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉంది, బీజేపీ ఆడిస్తున్నట్లు గవర్నర్ ఆడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాలు ఒక ఉత్కంఠభరిత వాతావరణాన్ని కలిగించాయి. అదేవిధంగా మొత్తం దేశమంతా తమిళనాడు వైపు చూసేలా చేస్తున్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి గవర్నర్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి. ఈరోజు ఏ విధంగా మరి ఇప్పుడు ఈరోజు ఏ అంటే ఏ పార్టీలు ఎంత బలం ఉందనే దాని మీద కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నర్ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. న్యాయ సలహాల మేరకే తాను వ్యవహరిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే దేశ రాజకీయాల్లో తమిళనాడు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందని మనం చెప్పొచ్చు. గగనం. Yes, right, Srinivas. Thank you for the update.